డాటర్స్ కానీ సన్స్ కానీ అప్ టు 60 years రావడం అంటే వాళ్ళు చేసుకోవచ్చిన విధంగా ప్లాన్స్ అండ్ స్కీమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అదే రూల్స్ ను కూడా మన స్టేట్ గవర్నమెంట్ అని హోమ్ గార్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా సంతోషపడతారు. ఒకరొకరైతే అంగ వికలాంగులు ఉన్నారు హోమ్ గార్డ్స్ లో, చేతులు పనిచేస్తలేవు, కాళ్ళు పనిచేస్తలేవు. అది చూడండి మీరు ఇప్పుడు లైవ్ లో ఒక చేతు పని చేస్తలేదు, ఒక కాలు పని చేస్తలేదు, మూడో కట్టలు పెట్టుకొని నడుస్తున్నారు. వీళ్ళందరికీ అసలు పోలీసు నేనేమడుతున్నానంటే సింపుల్ క్వశ్చన్, పోలీస్ రిక్రూట్మెంట్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు హైట్ వెయిట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు కదా, మరి అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అంగరి వికలాంగులతోటి ఏ విధంగా పోలీస్ డ్యూటీ చేయించుకోవచ్చు, ఇది ఏ విధంగా న్యాయము? వాళ్ళతోటి ఫిజికల్ గా వర్క్ చేపిస్తున్నారు, ఊడుస్తున్నారు, ఊడిపిస్తున్నారు, బాత్రూమ్ గడిపిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వము ఒక నిజంగా పాత గవర్నమెంట్ లో ఏదైతే అన్యాయం జరిగిందో ఒక జడ్జు అంటే న్యాయమూర్తి సిట్టింగ్ జడ్జి తో ఎంక్వైరీ జరిపించి అసలు వీళ్ళందరికీ ఏ విధమైన బెనిఫిట్స్ ఇస్తే వీళ్ళ లైఫ్స్ బాగుపడతాయని ఇమీడియట్ గా న్యాయ సలహా ఎంక్వైరీ పెట్టి వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. 100% లీగల్ గా కూడా మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా వీళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చాలా సుప్రీంకోర్టు సైటేషన్స్ హైకోర్టు సైటేషన్స్ ఉన్నాయి. వీటన్నింటి ఇస్తే వాళ్ళు కూడా 100% న్యాయం జరిగే అవకాశం ఉంది. రాజేష్ గారు, అంటే ఇంతకు ముందు వీడియోలో చూశారు, ఒక హోమ్ గార్డ్ ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఒక 2-3 నెలల ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల డ్యూటీకి అటెండ్ కాకపోయినట్లయితే వాళ్ళకి జీతాలు రావు. అయితే వాళ్ళ చేతులకి జీతాలు రావు, కానీ ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి వెళ్తోంది అంటున్నారు. సో దీనికి సంబంధించి ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అంటారు? నేను 100% అండి. మనకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ అక్కడ వచ్చే ఆఫీసర్స్ కమాండోస్ కానీ వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ ప్లస్ ఉన్నతాధికారులు అయిపోతారు. సో వీళ్ళకి ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్ కి మనకు ఒక స్కామ్ అనేది ఉంది. నథింగ్ బట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది విచ్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డైరెక్ట్. సో ఎవరైతే ఇక్కడ ఈ హోమ్ గార్డ్స్ శాలరీస్ ఎవరైతే తింటున్నారని అనుమానం వస్తే వాళ్ళ మీద మనం ఎంక్వైరీ పెట్టొచ్చని అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద న్యూ ఢిల్లీ వాళ్ళకు మన రిప్రజెంటేషన్ కంప్లైంట్ వేసి మనం సేమ్ కంప్లైంట్ ని మనం ఆర్టికల్ 226 అండ్ ఆర్టికల్ 32 ప్రకారము రెస్పెక్ట్ టు సుప్రీం కోర్ట్ ఆర్ ఎయిదర్ హైకోర్టు దాంట్లో మనము ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. దీని మీద ఎంక్వైరీ చేయించాలి, కరప్షన్ ఎంక్వైరీ చేయించాలి. ఇవన్నీ దీంట్లో మనము సిపిజే సెంట్రల్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఎందుకంటే పెద్ద స్కామ్ కాబట్టి. రాజేష్ గారు చెప్పండి. అవైలబుల్ ఉన్నారు కదా, ఓకే. అయితే ఏదైతే ఇక్కడ వాళ్ళకి అందాల్సిన జీతాల గురించి మాట్లాడాం, అయితే వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటండి? వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? అసలు ఒక హోమ్ గార్డ్ గా తీసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? 10th అని అంటూ ఉన్నారు, స్టిల్ అదే ఉంటుందా? ఏంటండి నాకు అర్థం కాలేదు. అసలు వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి? క్వాలిఫికేషన్ ఏంటి, ఏమని చెప్తున్నారు? హోమ్ గార్డ్స్ గా అపాయింట్ చేసుకోవాలి అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి? అంటే 10th అని చెప్తూ ఉన్నారు కదా, సో ఉంటే సరిపోతుందా? స్టిల్ అదే క్వాలిఫికేషన్ ని వాళ్ళు తీసుకుంటున్నారు. నేను ఏమంటున్నానంటే ఇది ఒకటి, ఇప్పుడు ఈ హోమ్ గార్డ్ వ్యవస్థ అనేది సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టింది. అప్పుడు 10th క్లాస్ వాళ్ళు చాలా తక్కువ ఉండే లిటరసీ. సో ఎవరు వస్తే వాళ్ళు ఫిజికల్ గా ఎవరు ఫిట్ ఉంటే వాళ్ళని తీసుకున్నారు. బట్ వాళ్ళందరూ ఇప్పుడు అంగవికలాంగులుగా అయ్యారు. కానీ 1989 లో ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఇప్పుడు వచ్చే వరకు చేంజ్ అయినాయి. ప్రతి ఒక్కరికి కూడా మినిమం +2 ఇంటర్మీడియట్ అనేది పెట్టారు. సో హోమ్ గార్డ్స్ కి ఇంటర్మీడియట్ అని ఉండాలి, అట్లీస్ట్ 10th క్లాస్ వరకు అని ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ అందరికి స్కిల్ ఉన్నారు కాబట్టి. ఓకేనండి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న, చెప్పండి రాజేష్ గారు చెప్పండి. అంటే మనం చూస్తూ ఉన్నాము హోమ్ గార్డ్ల చేత ఇంట్లో కంటిన్యూ చేయండి. ఈ క్వాలిఫికేషన్స్ లలో ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళని ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటున్నారు, ఒక నోటిఫికేషన్, ఒక స్కీమ్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని ఎవరైనా వీళ్ళు ఏమైనా అగ్రీవ్డ్ ఉంటే మనం హానరబుల్ హైకోర్టుకి వెళ్ళి కూడా ఆ క్వాలిఫికేషన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే రాజేష్ గారు, వీళ్ళు ఎప్పుడైతే 1982లో ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో స్టార్ట్ అయిన ఈ హోమ్ గార్డ్ వ్యవస్థ మనకి స్టిల్ కంటిన్యూ అవుతోంది.
అప్పట్లో అంటే చాలా రోజుల క్రితం జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా అంగవైకల్యం లాంటిది కానీ ఏమైనా యాక్సిడెంట్స్ రూపంలో కానీ ఏమైనా కొంచెం సమస్యలు వస్తే ఫిజికల్లీ కొంచెం ఛాలెంజ్డ్ అయినట్లయితే స్టిల్ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఓకే. మరి ఇప్పుడు కొత్త కొత్త రిక్రూట్మెంట్స్ లో కూడా ఇవే జరుగుతుంటే న్యాయపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు నేనేమంటున్నానంటే నిజంగా హోమ్ గార్డ్స్ వాళ్ళని బాత్రూమ్ కడిగించుకోవడానికి, ఎక్కువ ట్రాఫిక్ లలో వాళ్ళ పర్సనల్ పనులు, కొందరు పోలీసులు అయితే ఈవెన్ మసాజులు చేయించుకోవడానికి కూడా ఈ హోమ్ గార్డ్స్ ని వాడుకుంటున్నారు. సో వీటన్నింటి మీద కూడా 100% విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. అసలు స్టేట్ లో ఎంతమంది హోమ్ గార్డులు ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి ఎంతమంది అపాయింట్మెంట్ అయ్యిండ్రు, ఈచ్ అండ్ ఎవ్రీ కమిషనర్ కి ఎంతమంది అపాయింట్మెంట్ అయ్యిండ్రు, వాళ్ళ ఏజ్ ఎంత, ఒక లెక్క పత్తా ఉంటే మనం 100% డేటా ఎఫిషియన్సీ కూడా ఈ హోమ్ గార్డ్స్ లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనరబుల్ డీజీపీ గారు 100% దీని మీద దృష్టి కేటాయించి అసలు వాళ్ళ ఏజ్, వాళ్ళ ప్రజెంట్ హెల్త్ కండిషన్ ఇవన్నీ కూడా వెరిఫై చేపించి మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ గా రిక్రూట్ అయిన హోమ్ గార్డ్ వాళ్ళను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. రీసెంట్ గా అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 10 years అయిపోయిందండి. 10 years బిఫోర్ అయితే ఏ హోమ్ గార్డ్ అయితే రిక్రూట్ కాలేదు నాకు, అంటే నా నాలెడ్జ్ లో ప్రకారం 2010 or 11 బ్యాచ్ లాస్ట్ హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్. సో ఇవి ఇప్పుడు ఆ 10 సంవత్సరాల్లో వీళ్ళ హెల్త్ కండిషన్ ఎలా, వీళ్ళు ప్రజెంట్ గా నిజంగా లా అండ్ ఆర్డర్ కి పనికొస్తారా లేదా, ఆర్ సిట్టింగ్ ప్రోగ్రామ్ కి ఏమైనా అంటే సిట్టింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో సిట్టింగ్ కంపాషనేట్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ద మినిస్ట్రియల్ ఆఫీసెస్ ఇవన్నీ దీంట్లో పనికొస్తారా, వాళ్ళను నిజంగా ఒక మెడికల్ ఎగ్జామినేషన్ ప్లస్ ఒక విజిలెన్స్ ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళ యొక్క క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్ ప్రజెంట్ ఛాలెంజెస్ కి పనికొస్తాయి లేదా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఓకే రాజేష్ గారు, అయితే వాళ్ళ శాలరీ కూడా చూస్తే యావరేజ్ గా చాలా తక్కువగా ఉంది. దీని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. మరి రిపోర్టర్ ఎవరైతే ఇంతకు ముందు మీరు చూసిన వీడియోస్ అన్ని ఉన్నాయో వారితో మాట్లాడినటువంటి రిపోర్టర్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నిఖిత,